నేటి స్మార్ట్ కాలంలో స్మార్ట్ ఫోన్లు చేతికి ఆభరణం అయిపోయాయి. విచిత్రం ఏంటంటే ఏడాది వయసున్న పాపాయి కూడా స్మార్ట్ ఫోన్ ఇస్తేనే ఏడుపాపుతోంది. ఒకప్పుడు పిల్లలకి గోరుముద్దలు తినిపించాలంటే చందమామ రావే జాబిల్లి రావే అని ఆడిస్తూ పాడిస్తూ తినిపించేవారు. కానీ ఇప్పుడు ఫోన్లో వీడియో చూడమ్మా అన్నం తినమ్మా అంటున్నారు పేరెంట్స్. కానీ ఇది చాలా డేంజరస్. స్మార్ట్ ఫోన్ల అతి వాడకం పిల్లల్లో కలిగిస్తున్న అనర్థాలపై TV9 స్పెషల్ ఫోకస్ ఇది. మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారా? తస్మత్ జాగ్రత్త. ప్రారంభంలో పిల్లలు మారం చేస్తున్నారని ఇస్తే చివరికి వారిని ఆ ఫోన్లకు బానిస చేసిన వారవుతారు మీరు. తెలిసి ఈ పని చేస్తే వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందంటున్నారు నిపుణులు. చిన్న ప్రాయంలోనే స్మార్ట్ ఫోన్లకు బానిసలవుతున్నారు నేటి తరం పిల్లలు. పెరిగే కొద్దీ వాటి ప్రభావం పిల్లలపై మరింత అధికమవుతోంది. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రస్తుతం ఈ రెండే పిల్లల పాలిట ప్రధాన శత్రువులు. స్మార్ట్ ఫోన్ వాడకం ఓ వ్యసనంలా మారిపోతుంది. దాని నుంచి బయటపడలేక పిల్లలు చదువుల్లో వెనకబడిపోతున్నారు. స్మార్ట్ ఫోన్ల అతి వినియోగంతో ఆరోగ్యం పాడవడమే కాకుండా ఆలోచన తీరు కూడా మారిపోతుంది. అసలు ఈ మొబైల్ అడిక్షన్కి కారణం మనం ఆలోచిస్తే గనక ప్రతి మనిషి కూడాను అంటే జీవించడానికి, తను సర్వైవ్ అవ్వడానికి రివార్డ్స్ కానీ ఎక్కడన్నా భయాలు ఉన్నాయా, రివార్డ్స్ ఉన్నాయా అని వెతకడం అనేది చాలా సహజమైన ఒక సర్వైవల్ యాటిట్యూడ్. అది కంప్లీట్గా ఎంటర్టైన్ చేయలేక వాళ్ళకు కూడా టైం కావాలి, తొందరగా పని అయిపోతే చాలు అన్న ఒక ఉద్దేశంతో ఏమవుతుందంటే పిల్లలకి మొబైల్స్ అన్నవి సంవత్సరం నుంచి ఇవ్వడం అన్నది జరుగుతోంది. అది అంటే పని అవ్వాలి అనే ఉద్దేశంతో ఇచ్చినా కూడా దీని మూలాన మానసిక సమస్యలు చాలా రైజ్ అవుతున్నాయి. అది WHO కూడాను ఆల్రెడీ డిక్లేర్ చేసింది. పిల్లలు, ముఖ్యంగా టీనేజ్ యువత స్మార్ట్ ఫోన్లకు బానిసలై ఏకాంతంలోకి వెళ్లిపోతుండడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. స్పెయిన్ లాంటి అనేక దేశాలు పిల్లలు స్మార్ట్ ఫోన్లు వాడకుండా నిషేధం విధించే యోచనలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 79 ఎడ్యుకేషన్ వ్యవస్థలు పాఠశాల స్థాయిలో స్మార్ట్ ఫోన్ల వినియోగాన్ని నిషేధించాయని యునెస్కో నివేదిక వెల్లడించింది. మన దేశంలో చదువుకునే బాలబాలికలు స్మార్ట్ ఫోన్ల వాడకంపై జరిపిన అధ్యయనంలో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. 14 నుంచి 16 ఏళ్ల వయసున్న ప్రతి 100 మంది పిల్లలలో 90 మందికి స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా అందుబాటులో ఉన్నాయని జాతీయ సర్వే సంస్థ అసర్ తన నివేదికలో వెల్లడించింది. దేశంలో 14 నుంచి 16 ఏళ్ల పిల్లలకు స్మార్ట్ ఫోన్ల వాడకంపై విస్తృత అవగాహన ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఈ వయసు వారిలో 90% బాలబాలికలకు స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక స్మార్ట్ ఫోన్ల వాడకంలో అబ్బాయిలదే పైచేయి. ఈ ఫోన్ల వాడకం తెలిసిన వారిలో 85.5% మంది అబ్బాయిలుండగా అమ్మాయిలు 79.4%గా ఉన్నారు. 14 ఏళ్ల వారిలో 27% మందికి, 16 ఏళ్ల వారిలో 37% మందికి సొంతంగా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వీరిలో 36.2% మంది అబ్బాయిలుండగా అమ్మాయిలు 26.9%గా ఉన్నారు. అమ్మాయిలు 73%గా ఉన్నారు. ఈ మొబైల్ అడిక్షన్ ఎందుకు వస్తుంది అని మనం ఆలోచిస్తే కనుక జనరల్గా చూశారు అంటే మన చేతిలో, మన కంట్రోల్లో మనకు కావాల్సినట్టు మనం చేసుకోగలగడం అన్నది మన బ్రెయిన్కి ఏమనిపిస్తుంది అంటే ఏదో సాధించాము అన్న ఒక ఆలోచన క్రియేట్ అవుతుంది. అది చిన్న వయసు నుంచి ఇంకా వాళ్ళకి బ్రెయిన్ కంప్లీట్గా డెవలప్ అవ్వదు. కాబట్టి ఈ మొబైల్ అని ఇవ్వంగానే వీళ్ళకి ఏంటి అంటే అదేదో సరదాగా ఉంది, వీళ్ళకి నచ్చినట్టు చేస్తుంది. మన బాడీలో ఒక కెమికల్ డోపమిన్ అన్న ఒకటి రిలీజ్ అవుతుంది. ఇదేంటి అంటే రివార్డ్స్ అండ్ ప్లెజర్, ఈ రెండు కూడాను క్రియేట్ అవుతుంది. సో దీంతో ఈ మొబైల్ వాడడం మూలాన వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో విన్ అవుతున్న ఫీలింగ్, అంటే తెలియకుండానే ఈ విన్ అవుతున్న ఒక ధోరణికి మనం పిల్లల్ని గురి చేస్తున్నాం. దీంతో ఏమవుతుందంటే వీళ్ళు పెద్ద అయిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా 5 నిమిషాల్లో అయిపోవాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మొబైల్ అడిక్షన్ తొందరగా రిజల్ట్స్ ఇవ్వడం, తొందరగా వాళ్ళని విక్టోరియస్ చేయడం, విన్నర్ చేయడం అన్నది ఒక అలవాటు అన్నది క్రియేట్ అవుతుంది. ఇదే అడిక్షన్ అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే. ఏపీలో 14 నుంచి 16 ఏళ్ల వారిలో 93.8% స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉండగా తెలంగాణలో 96% అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు చదువు కోసం కంటే సోషల్ మీడియా కోసం వాడేవారే అధికమని తేల్చింది. ఫోన్లలో వివిధ యాప్లు వాడడంలో దేశవ్యాప్తంగా తెలంగాణలో అబ్బాయిలే ముందు ఉండగా ఏపీలో మాత్రం అమ్మాయిలే చురుగ్గా ఉన్నట్టు అసర్ వెల్లడించింది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో 14 నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లల కుటుంబాల్లో 96% కుటుంబాలు స్మార్ట్ ఫోన్లు కలిగి ఉన్నాయి. ఈ కుటుంబాల పిల్లలలో 92% మందికి వాటి వాడకం తెలుసు. ఈ కుటుంబాల్లో స్మార్ట్ ఫోన్లు కలిగి ఉన్న పిల్లలు 34% మంది ఉన్నారు. తెలంగాణలో స్మార్ట్ ఫోన్లను చదువు కోసం కంటే సోషల్ మీడియా కోసం వాడేవారే ఎక్కువ. చదువు కోసం స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్న వారు 61% ఉండగా సోషల్ మీడియా కోసం వాడుతున్న వారు 83% మంది ఉన్నారు.
ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో 14 నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లల కుటుంబాల్లో 94% కుటుంబాలు స్మార్ట్ ఫోన్లు కలిగి ఉన్నాయి. ఈ కుటుంబాల పిల్లలలో 88% మందికి వాటి వాడకం తెలుసు. ఈ కుటుంబాల్లో స్మార్ట్ ఫోన్లు కలిగి ఉన్న పిల్లలు 47% మంది ఉన్నారు. రాష్ట్రంలో స్మార్ట్ ఫోన్లను చదువు కోసం వాడేవారి కంటే సోషల్ మీడియా కోసం వాడేవారే అధికం. చదువు కోసం 66% మంది వాడుతుండగా సోషల్ మీడియా వినియోగం కోసం వాడుతున్న వారు 82% మంది ఉండడం విస్తుగొలుపుతోంది. ఇందులో ప్రధానమైన సమస్య పేరెంట్స్ దగ్గర నుంచి ఉందండి. ఎందుకంటే పిల్లలు పుట్టినప్పుడు వాళ్లకు తల్లి యొక్క తండ్రి యొక్క స్పర్శ, వాళ్ళ ఆట మాట అన్నీ కూడా వాళ్లకు అలవాటు కావాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లల్ని హ్యాండిల్ చేయటం అనేది నేర్చుకోకుండా, హ్యాండిల్ చేసే ఓపిక లేక వాళ్ళ ముందు ఒక స్మార్ట్ ఫోన్ కానీ, ట్యాబ్ కానీ, టీవీ ముందు కానీ కూర్చోబెడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఎంత తక్కువ వయసులో ఆ స్క్రీన్కి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫోన్ ఒకటే కాదు, ఎనీ స్క్రీన్, టీవీ కానీ, ట్యాబ్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఫోన్ కానీ, ఏదైనా కానీ స్క్రీన్ అడిక్ట్ అయిపోతున్నారు. దానివల్ల మరీ చిన్నపిల్లల్లో న్యూరలాజికల్ డిజార్డర్స్ వస్తున్నాయి. ఆటిజం, ADHD న్యూరలాజికల్ డిజార్డర్స్ ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. అందువల్ల పేరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోండి, 12 ఏళ్ళ పిల్లలకి గంట, మ్యాక్సిమం గంటన్నర, అంతకంటే ఎక్కువ స్క్రీన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్క్రీన్, నాట్ ఓన్లీ ఫోన్ చూపించకూడదు. మీ పిల్లల మెదడు సరిగా ఎదగాలంటే స్క్రీన్కి దూరం చేయండి. గంటల తరబడి రీల్స్ చూడడం వల్ల పిల్లలలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కళ్ళు పొడిబారిపోవడం, హ్రస్వ దృష్టి పెరగడం, కళ్ళు ఒత్తిడికి గురి కావడంతో పాటు చిన్నప్పుడే మెల్లకన్ను రావడం వంటి కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభాలో 50% కన్నా ఎక్కువ మంది మయోపిక్ బారిన పడతారని అంచనా. బాగా నిద్రపోవాలి అన్నా, యాంగ్జైటీస్ తగ్గాలన్నా, డిప్రెషన్ తగ్గాలన్నా, మెంటల్ హెల్త్ ఇష్యూస్ తగ్గాలన్నా, ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ తగ్గాలన్నా, కెరియర్ బెటర్ అవ్వాలన్నా, లేకపోతే అకాడమిక్గా వీళ్ళు బెటర్ పర్ఫామ్ చేయాలన్నా, సోషల్ స్కిల్స్ డెవలప్ అవ్వాలన్నా, అన్నిటికీ కూడా ఓవరాల్గా మనము ఒక 360 degrees పర్సనాలిటీ డెవలప్ చేయాలి అంటే కనుక మొబైల్స్కో స్క్రీన్ టైం పెట్టడము, అండ్ దెన్ ఫ్యామిలీ పరంగా, ఎందుకంటే పిల్లలు జనరల్గా పేరెంట్స్ చేతిలో పట్టుకొని నువ్వు చెయ్యొద్దు అని అంటే నువ్వు చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన వస్తుంది. సో ఇది ఈ డిసిప్లిన్ అన్నది హోల్ ఫ్యామిలీగా రావాల్సిన ఒక అవసరం ఉన్నది. మితిమీరిన నియంత్రణ లేని రీల్స్ వీక్షణంతో కంటి సమస్యలు పెరుగుతున్నాయని, తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందుకు 20-20-20 రూల్ను పాటించాలని నేత్ర వైద్యులు సిఫారసు చేస్తున్నారు. అంటే ప్రతి 20 నిమిషాలకోసారి 20 సెకండ్ల విరామం తీసుకోవాలి. ఆ సమయంలో 20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుపై దృష్టిని కేంద్రీకరించాలి. లేదా గంటకు 5 నిమిషాల పాటు కళ్లకు తగినంత విశ్రాంతినివ్వాలి. అలాగే బ్లింక్ రేటు పెంచడం, స్క్రీన్లను చూస్తున్నప్పుడు తరచుగా బ్లింక్ చేయడానికి ప్రయత్నించడం, స్క్రీన్ సమయాన్ని తగ్గించడం, క్రమం తప్పకుండా స్క్రీన్ బ్రేకులు వంటి చర్యలతో దీర్ఘకాలిక నష్టాన్ని నివారించవచ్చు. సైకలాజికల్ హెల్త్ అనేది చాలా నార్మల్గా ఉండేది. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే మదర్సే ఓపిక లేకుండా అనుకోండి, లేదంటే వాళ్ళే ఆ మీడియాకి అలవాటు పడి టోటల్గా పిల్లలకు రీల్స్ పెట్టేసి తినపెట్టడము, పిల్లలతో ఎక్కువ ఇంటరాక్ట్ చేయకపోవడము, వాళ్ళకు ఒక ఫోన్ ఇచ్చేసి, ఒక ఐప్యాడ్ ఇచ్చేసి వాళ్ళు అక్కడ కూర్చొని ఆడుకుంటుంటారు. దాంతో మదర్స్ వాళ్ళ ఫోన్లో వాళ్ళు బిజీ ఉంటారు. దీంతో నాట్ ఓన్లీ ద ఐస్, మనం ఎప్పుడంటే ఈ ఫోన్లు మీడియా చూస్తుంటామో మన బ్లింక్ రేట్ అనేది, అంటే కళ్ళు మూసి తెరవడం అనేది తగ్గుతుంది. ఈ బ్లింక్ రేట్ ఎందుకు అవసరం అంటే మన కంటిలో తయారయ్యే టియర్స్ మన కంటికి ప్రొటెక్టివ్. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల స్థాయిలో స్మార్ట్ ఫోన్ల నుంచి వెలువడే నీలికాంతి మనిషికి హాని చేస్తోందంటున్నారు నిపుణులు. ఏదేమైనా స్క్రీన్ టైంను తగ్గించుకుంటేనే కళ్లతో పాటు శరీరానికి పొంచి ఉన్న ముప్పును తప్పించుకునే అవకాశం ఉంది.